అక్కడ బియ్యం ఉచితం, కిలో ధర 0 రూపాయలు, ఇంటింటికి 20 కిలోలు, పేదోడికి భలే భరోసా. అడగందే అమ్మైనా పెట్టదంటే తమిళనాట కానే కాదు పొమ్మంటారు. ఎందుకంటే అక్కడ అమ్మదయ కిలోల కొద్దీ బియ్యమై కురుస్తోంది. ఇప్పుడు నెల నెల ఇంటింటికి 20 కిలోలు మూటగట్టుకుని గుమ్మం ముందర వాలిపోతాయి. కడుపులో చల్ల కదలకుండానే అక్కడి పేదవాడి ఆకలి తీరిపోతోంది. కేరళలో కిలో 1 రూపాయి, బెంగాల్ బియ్యం 2 రూపాయలే, ఏపీ రైస్ ఎప్పటినుంచో చౌక. ఎలా సాధ్యం? ఏమిటి మాయ? కేరళలో కూడా కొంచెం అటు ఇటుగా ఇదే దృశ్యం. కొత్తగా కుర్చీలెక్కిన యూడీఎఫ్ పెద్దలు పేదవాడి మీద ఎక్కడ లేని కరుణ చూపించేస్తున్నారు. కేరళ బియ్యం కిలో ధర ఒక్కటంటే 1 రూపాయే, 20 రూపాయలకు 20 కిలోలు. లబ్ధి పొందుతున్న పేద కుటుంబాలు అక్షరాల 60 లక్షలు. బెంగాల్ దీదిది ఇదే తంతు. 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఆమె కూడా అమలుకు తీసుకుంది. నక్సల్ పీడిత ప్రాంతాల్లో పేదల్ని ఆకట్టుకోవడానికేనని సమర్థించుకుంది మమతమ్మ. ఇదంతా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు సృష్టించిన మాయాజాలం కాదు. ఎప్పుడో పుట్టిన సబ్సిడీ మంత్ర ఫలితం ఇది. 30 ఏళ్ల క్రితం ఇదే కిలో బియ్యం ఇదే 2 రూపాయలకిచ్చి జనరంజక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు మన నందమూరి వారు. 2 రూపాయల బియ్యం పథకం ఎన్టీఆర్ మానస పుత్రిక అన్నది ఇప్పుడు దేశమంతా తెలుసు. పేదవాడి ఆకలి తీర్చి పనిలో పనిగా వాణ్ణి ఓట్ల పుట్టలో పడేసుకునే సులభ మార్గంగా ఇదిప్పుడు అన్ని రాష్ట్రాలకు పాకిపోయింది. కాకపోతే అప్పట్లో బియ్యం మార్కెట్ ధర కిలో 10 రూపాయలు, ఇప్పుడు కిలో 30 దాటిపోయి మిడిల్ క్లాస్కి కూడా బరువై కూర్చుంది. అయినా సరే చౌకధరల దుకాణంలో వేలాడే ధరల పట్టీ మాత్రం మారలేదు. బియ్యం కిలో 2 రూపాయల కంటే కింది చూపులు చూస్తూ ఉచితం దాకా వచ్చేసింది. ఇదెలా సాధ్యం? దీంతో ప్రభుత్వాల భుజాల మీద పడేది ఎంతెంత భారం. కాలే కడుపు గురించే కాదు, ఖజానా ఆరోగ్యం మీద కూడా కన్సర్న్ ఉండక్కర్లేదా? ఓటు బ్యాంకు రాజకీయాలకు హద్దు పద్దు లేదా? ఇటువంటి ప్రశ్నల శరాఘాతాలకు కూడా కొత్త కాదు. 25 ఏళ్ల నుంచి బియ్యం సబ్సిడీ మీద ఎడతెగని సమీక్ష జరుగుతూనే ఉంది. అయినా సరే ఎన్నికలొచ్చే సమయానికి ప్రతిసారి పథకానిదే గెలుపు, పథకానిదే అమలు. ఓట్ల నాటికల్లా వచ్చి ఒళ్ళో వాలిపోయే ఇటువంటి అయాచిత వరాలు దారిద్ర్య రేఖను బలవర్ధకం చేస్తాయి. లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సైతం దారిద్ర్య రేఖకు దిగువనే నమోదయ్యేందుకు పోటీ పడతాయి. ఫలితం ఖజానా మీద భారీగా పడే సబ్సిడీ బరువు. ఏ ఏటికా ఏడు ఇండియాలో సబ్సిడీ బిల్లు కొండ ఎక్కుతూనే ఉంది. 4 ఏళ్లలో ఇది 1,43,000 కోట్లకు చేరుతుందన్న అంచనా ఎకనామిస్టుల్ని ఇప్పుడు బెంబేలెత్తిస్తోంది. ఫుడ్ సబ్సిడీ బిల్లు 10.5 రెట్లు పెరిగిపోయిందని 2004లోనే 26,000 కోట్లంటే ఇప్పుడు దాదాపు 60,000 కోట్లకు చేరిందని గవర్నమెంట్ గుండెలు బాదుకుంటోంది. మన ఆంధ్రాలో 2 రూపాయల కిలో బియ్యం పథకం మింగుతున్నది అక్షరాల 300 కోట్లు. అసలే ఖజానాకు రాయితీల చిల్లులు పడుతుంటే ఈ సబ్సిడీ బిల్లు మరో పెద్ద చిల్లు పెడుతోందని సర్కార్ సణుగుడు. ఇష్టం వచ్చినట్లు దొంగ పేదోళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి పాపం మూటగట్టుకుంటున్న సర్కార్ బోగస్ కార్డుల్ని ఎత్తేస్తామని ఇప్పుడు బీరాలు పలుకుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద సబ్సిడీ, ఎల్పీజీ సిలిండర్ల మీద సబ్సిడీ, హజ్ యాత్రికులకు సబ్సిడీ ప్రయాణం, సోలారు కుక్కర్లు వాడితే సబ్సిడీ, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే సబ్సిడీ. అట్టడుగు వర్గాల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రవేశపెట్టిన ఈ సబ్సిడీ సూత్రం ఎక్కడ సద్వినియోగం అవుతోంది,
ఎక్కడ దుర్వినియోగం అవుతోందో తెలియనంత గొప్ప కన్ఫ్యూజన్లో పడి కళ్ళు తేలేస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. జనం దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం ఈ సబ్సిడీలు రాయితీల మీదనే డిపెండ్ అవ్వడం ఇప్పుడు నేతల ఫ్యాషన్. ఎల్పిజి సిలిండర్ల మీద కేంద్రం రద్దుపరిచిన 50 రూపాయల సబ్సిడీని తానే భరిస్తానన్న అప్పటి వైఎస్ఆర్ మాటకు ఆ తర్వాత ముఖ్యమంత్రులు కూడా కట్టుబడి తీరాల్సిన విపత్కర పరిస్థితి. ఈ సబ్సిడీల లొల్లినంతా హోల్సేల్ దృక్పథంతో చూసిన చంద్రబాబు నగదు బదిలీ పథకాన్ని పరిచయం చేసుకున్నారు. నెలకు 1000, 500, 2000 బట్వాడా చేసి జనాన్ని మంచి చేసుకుందామన్నది బాబుగారి ఐడియా. ఒకవేళ ఆయన పాచిక పారి జనం ఓట్లేసి నగదు బదిలీ స్కీమ్ అమల్లోకి వచ్చినా ఈ సబ్సిడీల బెడద తీరిపోతుందన్న గ్యారంటీ మాత్రం ఉండేది కాదు. 2 రూపాయల కిలో బియ్యాన్ని వెనక్కు తీసుకుంటే పేద కుటుంబాలు తన మీద మళ్లీ కత్తి కడతాయని చంద్రబాబుకు తెలియంది కాదు. ఉచితాల లిస్టులో ఇప్పుడు కొత్తగా ఉచిత ప్రసవం కూడా చేరింది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో గర్భిణీలకు ఇక అన్ని ఫ్రీగానే సప్లై అవుతాయి. ఫ్రీ ప్రసవం, ఫ్రీ మెడిసిన్, ప్రసవ సమయాల్లో తల్లులు శిశువుల మరణాలను తగ్గించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్రీ డెలివరీ స్కీమ్కు ప్రాణం పోసింది. హర్యానాలో దీన్ని ప్రయోగాత్మకంగా లాంచ్ చేసిన సోనియమ్మ గర్భిణీ శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడానికేనని సెలవిచ్చారు. సబ్సిడీ భారం తలకెక్కడంతో ఆయా రాష్ట్రాలు సెంట్రల్ పూల్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమేనంటూ బాహాటంగా ప్రకటించిన బెంగాలీ మమతమ్మ 3 కోట్ల మందికి 2 రూపాయల బియ్యంతో లబ్ధి చేకూరుస్తానంటోంది. నష్టం బాధ్యత కేంద్రానిదేనంటూ బియ్యాన్ని మాత్రం సెంట్రల్ పూల్ నుంచి తీసుకుంటామన్నది ఆమె కొత్త స్టేట్మెంట్. కానీ పేదోడికి ఈ లెక్కలెందుకు? మాడుతున్న డొక్క నిండితే చాలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తల మీద 16,000 రూపాయల దాకా అప్పుందని ఎంతమంది సామాన్యులకు తెలుసు? మన జీవన గతిని మెరుగుపరచడానికేనంటూ దేహీ అంటూ ప్రపంచ బ్యాంకు ముందర నిలబడే ప్రభుత్వాలు ఈ రుణపాశాన్ని అంతకంతకు పెంచుకుంటూనే పోతున్నాయి. కడకు ఇది ఎటు దారితీస్తుందో ఆలోచించే ఓపిక అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ లేనే లేదు. సబ్సిడీల ఒరవడికి ప్రజలు ఎకష్టమైపోయి దాదాపు బిచ్చగాళ్లలా మారిపోయారా? సాయం కోసం సర్కారు మీద సదా ఆధారపడాలా అన్నవి కొందరు మేధావుల ప్రశ్నలు. కోర్టులు ఈ సబ్సిడీల మీద కన్నేస్తున్నాయి. ముస్లింలకు హజ్ యాత్ర కోసం ఇస్తున్న సబ్సిడీల వల్ల కేంద్ర ఖజానా మీద 280 కోట్ల భారం పడుతోందంటూ ఒక ఎంపీ సుప్రీంకోర్టుకు ఎక్కితే భిన్న మతాలు వర్గాలున్న ఈ దేశంలో కొన్ని వర్గాలకు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కంటూ కోర్టు ఆ రిట్ని కొట్టిపారేసింది. సబ్సిడీ రాజ్యాంగ విరుద్ధమన్న అతగాడి వాదనలో పసలేదంటూ తొక్కేసింది. ఇక మరీ ఎక్కువగా సబ్సిడీల కోత మీద మాట్లాడితే బడుగు దళిత వర్గాలు కన్నెర్ర చేస్తాయని కొందరి భయం. కోతల గురించి కోర్టులకెక్కడం అంటే తెలిసి వాతలు పెట్టుకోవడమేనంటూ తార్కాణాలు ఉన్నాయి. సబ్సిడీలు, తాయిలాలు అలవాటు పడ్డ జనాన్ని మళ్లీ వాటి నుంచి విడదీయడం అంటే అసాధ్యమైన పనే. అందుకే నలుగురితో పాటే నారాయణ అనుకుంటూ సబ్సిడీతోనే సాగిపోతున్నాయి పార్టీలన్నీ. పోలింగ్ బూత్ దాకా ఓపిగ్గా నడిచొచ్చి ఓటేసే ఏకైక ఓటరు పేద మధ్యతరగతి వాడే కనుక వాణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఈ రాయితీలు, సబ్సిడీలు ఏ ప్రభుత్వాలకైనా తప్పవేమో. ఫైనల్గా ఈ సబ్సిడీ అనే తుమ్మ బంక ఒక్కసారి అంటుకుంటే వదిలేది మాత్రం కాదు. సబ్సిడీ బియ్యానికి జై కొట్టకపోతే జనం చీకొడతారన్నమాట. వాట్ ఏ పిటీ.